వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, జైపూర్ మండల వేలాల మల్లికార్జున స్వామిని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ జైపూర్ వెంకటేశ్వర్లతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జాతరకి వచ్చిన భక్తులు బోనాలు వండి దీపాలు పెట్టడం జరిగింది. చుట్టూ ఎండిన గడ్డి, ఎండిన ఆకులు ఉన్నాయి కావున అంటుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక జాగారం ఉండేవారు తప్పకుండా తెలివితో ఉండి దీపాలను గమనిస్తూ ఉండాలని సిపి భక్తులకు సూచించారు. ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి వరుస పద్ధతిలో అనుమతించడం జరిగింది. దర్శనానికి వచ్చి వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుని శీఘ్ర దర్శనం జరిగిందని, ఒక మంచి అనుభూతితో ఆనందంగా వెళ్లేలాగా చూడాలని అధికారులకు సూచించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ నిర్వహించడం జరిగిందని, తిరిగి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా చూడాలని అధికారులను సూచించారు అన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ శ్రీరాంపూర్ బడ్సీలాల్, ఎస్ఐ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉపేందర్ మున్నూరు ఇస్తున్నా కానీ ఇప్పుడు బాగా వస్తుంది. రామగుండం కమిషనరేట్ నుంచి రామగుండం కమిషనర్ గా మీకు అందరికీ నమస్కారం. మీరు దయచేసి టెంపుల్ చాలా చిన్నది, అందరూ లోపలికి వెళ్ళి దారి చిన్నగా ఉంది. దయచేసి మీరు అందరూ చూసుకోకుండా దేవుని దర్శనం కోసం వచ్చారు. భక్తితో లైన్ లో ఒకరి తర్వాత ఒకరు కొద్దిగా ఓపిక బట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్లాలని కోరుతున్నారు. ఏ మాత్రం కూడా మీరు వెనుక నుంచి తోసినా ముందు వాళ్ళకి ఇబ్బంది, ముందు నుంచి వాళ్ళు మళ్ళీ వెనక్కి తోసినా వెనుక వాళ్ళకి ఇబ్బంది. అది కాకుండా దర్శనం చేసుకున్న తర్వాత కింది నుంచి నేను పైకి వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను, అందరూ దీపాలు వెలిగించుకున్నారు, పక్కనే వండుకుంటున్నారు మంట పెట్టి. ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి పక్కనే ఉన్నారు. మీరు ఆ దీపాలని చూసుకోవడానికి ఒక మనిషి లేచే ఉండాలి. అందరూ పడుకుంటే ఆ దీపం ఏదో ఇట్లా గాలికి పడిపోవడమో అయితే పక్కన మంట అంటుకోవడమో జరిగే ఛాన్స్ ఉంది. దయచేసి నా రెస్పాన్సిబిలిటీగా నేను చెప్తున్నాను, మీరందరూ మీరు పడుకున్నప్పుడు కానీ మీరు మొత్తము వంట చేసుకొని దర్శనమై భోజనం చేసిన తర్వాత పడుకుంటే ఆ దీపాలు పెట్టుకున్నప్పుడు కానీ అక్కడ వంట చేసుకున్న మంటను కానీ మీరు పూర్తిగా ఆర్పేయాలి, మట్టితో ఆర్పేయాలి. మా యొక్క పోలీసు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీకు అది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం మీరు గుట్టలు మొత్తము ప్రతి కుటుంబం డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారు. పక్కకే 2-3 కుటుంబాలు ఉంటున్నాయి. మీరు దీపాలు పెట్టుకున్నారు. రాజు కూడా అందరూ అలసిపోయి పడుకుంటే ఆ దీపం గాలికో లేకపోతే పడేమో ఇంకేదైనా జంతువు వచ్చి కుక్కలు వచ్చి దాన్ని తోసేస్తే అక్కడ అంత గడ్డి అంతా ఎండు గడ్డి ఉంది, 5 నిమిషాల్లో అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎవరైతే ప్రతి కుటుంబం, ప్రతి మనిషి, ప్రతి అమ్మాయి, లేడీ, జెంట్, పిల్లలు ఎవరైనా సరే మీరు దీపాలు మీరు వెలిగించి అది బాధ్యత మీది. దాన్ని జాగ్రత్తగా పక్కకు ఇక్కడ కింద పడకుండా ఆయిల్ కానీ దీపం కానీ అంటుకోకుండా చూసుకునే బాధ్యత మీది. ప్రతి దగ్గరికి వచ్చి మా పోలీసు వాళ్ళు చూడలేరు. సో మీ బాధ్యత అది, మీరు అందించారు, మీ బాధ్యత. మీరు ఒక వంట చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని మట్టితో ఆరిపోయండి. దీపాన్ని అట్లే వెలిగించాలనుకుంటే మీరు ఎవరైనా లేచి జాగ్రత్త చేయండి. ఆ దీపానికి అటు జరగకుండా కింద పడకుండా. ఎందుకంటే ఎక్కడ చూసినా మొత్తం గుట్ట మొత్తము ఎండు గడ్డి, ఎండు తాకులు ఉన్నాయి.
అర్థమైంది అందరికీ. సో దయచేసి ఈ జాగ్రత్తలు పాటించాలని మా తరఫు నుంచి మీకు కోరుకుంటున్నాను. అది కాకపోయేటప్పుడు కూడా మీరు కష్టం సందర్భంగా రామగుండం కమిషనరేట్ నుంచి మొత్తం మంచిర్యాలలో దాని తర్వాత ఈవెన్ పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఫోర్స్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ ఇప్పటికీ ప్రశాంతంగా క్యూ లైన్స్లో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు.
అయినా మా బందోబస్తు కంటిన్యూగా పెట్రోలింగ్లో కానీ తర్వాత ఈ క్యూ లైన్స్ దగ్గర కానీ మెయిన్ టెంపుల్ లోపల కానీ అందరూ డిప్లాయ్మెంట్ క్లియర్గా ఉంది. దాంట్లో భాగంగా నేను ఈరోజు మొత్తము ఓవరాల్ బందోబస్తు ఎలా ఉంది, దాని తర్వాత అసౌకర్యం జరుగుతుందా అని చూడడానికి ఇలా వచ్చాను. అంతా బాగానే జరుగుతుంది. కానీ వాటర్ ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఇంకా లైటింగ్ కూడా బాగుంది. కానీ పబ్లిక్కి మేము ఇప్పటికే నేను ఇందాక మాట్లాడాను, జాగ్రత్తగా వంటలు చేసుకునేటప్పుడు కానీ పిల్లల్ని పడుకోబెట్టుకున్నప్పుడు పక్కన వంట చేసుకున్న తర్వాత వంట చేసుకున్న ఫైర్ని మొత్తం కంప్లీట్గా అలా ఓపెన్గా పెట్టకుండా దాన్ని మొత్తం మూసేసి జాగ్రత్తగా ఎలాంటి గాలికి కానీ పెద్ద పెద్ద గాలి వీస్తే అటుగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని పబ్లిక్ నేను చెప్పడం జరిగింది. దీపాలు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైనా దీపాలు పెట్టుకుంటారో రాత్రంతా వాళ్ళు ఎవరో ఒకరు లేచి ఉండాలి. జాగరణ చేసినట్టు ఉంటుంది, దానికి కాపలా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే గుట్ట మొత్తము కొన్ని వందల కుటుంబాలు వాళ్ళ యొక్క దీపాలు పెట్టుకున్నారు, బోనాలు పెట్టుకున్నారు, తర్వాత వంటలు చేసుకుంటున్నారు. అక్కడ ఫైర్ అక్కడే వండుతున్నారు. పక్కనంతా గడ్డి, ఎండుగడ్డి ఉంది, ఆకులు ఉన్నాయి. ఏమాత్రం కింద పడినా ఫైర్ అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా తీసుకొని తమ ప్లేస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని మేము రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ప్రతి గుట్ట మొత్తము స్ప్రెడ్ కాలేం లేవు. దానికి గాను పబ్లిక్కి కొంచెం జాగ్రత్తగా చెప్పాము. మా వాళ్ళు కూడా మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ మొత్తం స్ప్రెడ్ అయ్యి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఫైర్ టెండర్స్ని పెట్టారు. ఈవెన్ ఇప్పుడు ఒక 2 వీలర్ ఫైర్ టెండర్స్ రమ్మని చెప్తాము. సో అది కూడా మొత్తం డిప్లాయ్ చేస్తే కొద్దిగా మాకు బందోబస్తు బాగా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసినట్టు అనుకుంటున్నాము. సో ఇది రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా అందరూ కూడా షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకున్నాము. టోటల్ అరౌండ్ 470 మెన్, స్పెషల్ పార్టీస్, తర్వాత ఏఆర్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా ఇక్కడ అన్ని మానిటర్ చేస్తున్నాము. సీసీ కెమెరాస్ ఉన్నాయి బాగా. ఇక్కడ ఏం జరుగుతుంది కాన్స్టెంట్ 24/7 సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో మా డీసీపీ గారు అశోక్ కుమార్ గారు, దాని తర్వాత డీసీపీ గారు అంత సిబ్బంది ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు. దానికోసం మంచి ప్రశాంతంగా జరుగుతుంది అని అనుకుంటున్నాము. పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే లైన్లో ఉన్నప్పుడు తోసుకోకుండా తొందరగా దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని ప్రశాంతంగా వెళ్ళాలని. ట్రాఫిక్ కూడా ఏం ప్రాబ్లం లేదంతా. వెహికల్స్కు అన్ని రకాల ట్రాఫిక్ ప్లేసెస్ అన్ని ఇబ్బందులు లేకుండా ఏర్పాటు